హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేష్మా కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ అంటే మినపప్పుతో పునుగులండి. మరి ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా? తయారు చేద్దాం. ఒక కప్పు మినపప్పు తీసుకొని ఒక 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇట్లా మనం పట్టుకుంటేనే ఆ మినపప్పు ఇట్లా రెండు వక్కేలట్టు నానబెట్టుకోవాలండి. 3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ముందుగా నానబెట్టుకున్న మినపప్పునైతే వేసుకోవాలి. మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోనికి 3 స్పూన్ల రవ్వ వేసుకోవాలి. రవ్వ అంటే ఇది ఉప్మా రవ్వ అండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే దీనిని పక్కన పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత చూసినట్లయితే రవ్వ కూడా చక్కగా ఉడికిపోయి అదేంటి మెత్తగా అయిందండి, చక్కగా నానిపోయిందండి. తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనికైతే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే తక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే మా బాబు తినలేదు ఎక్కువ వేస్తే అని. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, మీరు ఎక్కువ ఘాటు తింటే ఎక్కువ వేసుకోవచ్చు అండి. చిటికెడు వంట సోడా, రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. నేను ఇక్కడ అన్నీ వేసాను కానీ జీలకర్ర వేయడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ జీలకర్ర వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మనం పునుగులాగా వేసుకోవాలి. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చండి. అన్ని విధంగా వేసుకొని ఒక నిమిషం తర్వాత దాన్ని ఇంకో వైపుకు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ అనేది రావాలి. వచ్చాక దీన్ని ఒక ప్లేట్లో అనేది సర్వ్ చేసుకోవాలి. ప్లేట్లో సర్వ్ చేసుకున్నట్లయితే మనకి మినప బోండాలు అనేది ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా ఉడికిపోయాయండి. వేడిగా ఉందని కింద పెట్టేశాను, మళ్ళీ కొంచెం చల్లారిని తీసుకున్నాను. ఫ్రెండ్స్, మినప పప్పు మరియు ఉప్మాతో చేసిన పునుగులు అండి. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.